హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఇప్పుడు ఊతప్పం ఎలా చేయాలో చూపిస్తా. దోశ పిండితో ప్రొద్దున టిఫిన్లా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. ఒక 2 తింటే కడుపు నిండుతుంది, అలా ఉంటుంది ఈ ఊతప్పం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 1 ఫుల్ కప్ వరకు దొడ్డు బియ్యం తీసుకోవాలి. మీ దగ్గర దొడ్డు బియ్యం లేకపోతే నార్మల్ బియ్యం తీసుకున్నా పర్లేదు. అలాగే ఒక పావు కప్పు వరకు మినపప్పు తీసుకోవాలి. ఒక 2-3 సార్లు మంచి నీళ్ళతో కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని నైట్ అంతా నాననివ్వాలి. ఆ తర్వాత రోజు ప్రొద్దున నీళ్లు లేకుండా మిక్సీ జార్లోకి తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ పిండిని మొత్తం మంచిగా మెత్తగా పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు దోశ పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే కావాలని అనుకుంటే కొన్ని వాటర్ పోసుకోండి. నా పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను కొన్ని వాటర్ పోసుకున్నాను. మీరు మీ పిండిని చూసుకొని వాటర్ పోసుకోవాలా లేదా చూసుకోండి. దోశ పిండిని ఒకసారి మొత్తం మంచిగా ఉప్పు కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా చిక్కగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా తరిగి తీసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. కొంచెం క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగి తీసుకున్న కరివేపాకు. ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలని అనుకుంటే ఇలా బీట్రూట్ తురుముతో చేసుకున్నా బాగుంటుంది. మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మంచి వేడైన తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ పిండిని తీసుకొని మెల్లిగా ప్యాన్ మధ్యలో పోసుకోవాలి. ఇప్పుడు దోశ పిండి పైన ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని సన్నని మంట మీద ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఊతప్పంని మెల్లిగా ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. ఈ ఊతప్పంలో ఏముందిలే, సేమ్ దోశ పిండితోనే చేస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటారేమో, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. 1 నిమిషం తర్వాత మళ్ళీ ఊతప్పంని ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. అంతే, టేస్టీ ది బెస్ట్ ఊతప్పం టిఫిన్ రెడీ. మీరు ఇందులోకి కొబ్బరి చట్నీ, పల్లీల చట్నీ లేదా గోంగూర చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది.